ఈ వీడియోలో మనం వర్గ సమీకరణ సూత్రాన్ని ఉపయోగించి ఏదైనా ఒక సమీకరణంకి ఎన్ని సాధనలు ఉంటాయో ఎలా కనుగొనాలో నేర్చుకుంటాం. ఉదాహరణ ప్రశ్న చూద్దాం. వర్గ సమీకరణం x² + 14x + 49 0కు ఎన్ని సాధనలు ఉన్నాయో కనుగొనండి. సాధన చూద్దాం. ఈ విధంగా ఏదైనా ఒక వర్గ సమీకరణంకు సాధనలు మనం కారణాంక పద్ధతి, వర్గ సమీకరణ సూత్రం వంటి అనేక పద్ధతుల ద్వారా కనుగొనవచ్చు. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వర్గ సమీకరణ సూత్రం ద్వారా సాధనల సంఖ్యను ఎలా నిర్ణయించవచ్చో తెలుసుకుంటాం. దీనికోసం మనం సమీకరణాన్ని ax² + bx + c = 0 రూపంలో ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన సమీకరణం ax² + bx + c = రూపంలోనే ఉంది. ఈ విధంగా ఉన్న వర్గ సమీకరణానికి x విలువను కనుగొనాలంటే సూత్రం ఏమిటి? x - b ± √b² - 4ac / 2a. ఇక్కడ మనం ఎన్ని సాధనలు ఉన్నాయో ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న b² - 4ac. దీన్ని మనం విచక్షణి డిస్క్రిమినెంట్ అంటాం. ఈ విచక్షణి ఆధారంగా సాధనల స్వభావం అనేది నిర్ణయించబడుతుంది. అది ఎలా అంటే b² - 4ac అనే విలువ >0 అయితే అప్పుడు మనకి రెండు భిన్న వాస్తవ మూలాలు ఉంటాయి. అదే b² - 4ac అనేది 0కి సమానం అయితే అప్పుడు మనకి ఒకే ఒక వాస్తవ మూలం ఉంటుంది. మరియు b² - 4ac అనేది <0 అయితే అప్పుడు మనకి వాస్తవ మూలాలు అనేవి ఉండవు. ఈ విధంగా విచక్షణ ఆధారంగా మనం ఏదైనా ఒక వర్గ సమీకరణానికి ఎన్ని సాధనలు ఉంటాయో సులభంగా కనుగొనవచ్చు. ఇప్పుడు మనకిచ్చిన సమీకరణం తీసుకుందాం. దీన్ని ax² + bx + c = 0తో పోల్చి చూద్దాం. అప్పుడు మనకి ఏ విలువ ఏమవుతుంది? ఇక్కడ x² ఉన్న గుణకం ఏంటి? 1. అందువల్ల a ఏమైంది మనకి? 1. అలాగే b విలువ ఎంత ఉంది? 14. c విలువ 49. abc విలువలు ఏమేమి వచ్చాయి? a = 1, b = 14, c = 49. ఈ విలువల ఆధారంగా b² - 4ac కనుగొందాం. అంటే b విలువ ఏముంది మనకి ఇక్కడ? 14. కాబట్టి = 14² - 4 a అంటే 1 c అంటే 49. ఈ విలువలను కనుగొందాం. ముందుగా మనం 14² కనుగొందాం. అంటే ఏంటి? 14 × 14. దీన్ని చేస్తే ఎంత వస్తుంది? 4 × 4 16. కాబట్టి 6 ఉంచుకొని 1ని పక్కకు పెడితే 4 × 1 4 + 1 ఎంత? 5. తరువాత 1తో గుణిస్తే 1 × 4 4, 1 × 1 1. వీటిని కలపగా మనకి ఎంత వచ్చింది? 196. అంటే 14² ఏమైంది మనకి? 196. ఇప్పుడు తర్వాత విలువను కూడా కనుగొందాం. అంటే ఏముంది ఇక్కడ? 49 × 4. 4 × 9 ఎంత? 36. కాబట్టి 6. 3ని తీసుకుంటే 4 × 4 16. 16 + 3 ఎంత? 19. అంటే ఎంత వచ్చింది ఇక్కడ? 196. అంటే ఇక్కడ b² - 4ac అనేది ఏమైంది? 196 - 196 = 0. విచక్షణి b² - 4ac = 0 అయితే మనకి ఎన్ని సాధనలు ఉంటాయి అనుకున్నాము? ఒకే ఒక వాస్తవ మూలం ఉంటుంది. ఇప్పుడు అదేంటో కనుగొందాం. అది ఏ విధంగా కనుగొనొచ్చు? మనకి ఉన్న x యొక్క సూత్రంలో abc విలువలను ప్రతిక్షేపించి ఆ వాస్తవ మూలం ఏంటో కనుగొందాం. అంటే ఏమవుతుంది? x - b అంటే -14 ± మనం ముందుగా √b² - 4ac ఎంతో కనుగొన్నాం. ఏమొచ్చింది అది? 0. is divided by 2 × 1 is equals to -14 is divided by 2. 2 × 1 2, 2 × 7 ఎంత? 14. కాబట్టి x విలువ ఎంత వచ్చింది? -7.
వర్గ సమీకరణంకి ఉన్న ఒకే ఒక వాస్తవ మూలం ఏంటి? x ఈజ్ ఈక్వల్స్ టు -7. ఈ విధంగా మనం ఏదైనా వర్గ సమీకరణంకి విచక్షణ ఆధారంగా ఎన్ని సాధనలు ఉంటాయో కనుగొనవచ్చు. మరియు ఆ సాధనలు లేదా మూలాలు ఏమిటనేది వర్గ సమీకరణ సూత్రం ద్వారా x విలువలను కనుగొనవచ్చు.